ఆశా వర్కర్లకు 4 నెలల నుంచి జీతాలు లేవు. గ్రామ పంచాయతీల్లో కార్మికులకు 6 నెలలుగా వేతనం లేదు. మున్సిపల్ కార్మికులకు 3 నెలలు, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5 నెలల తనఖా బకాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది జీతాలు లేక ముప్పు తిప్పలు పడుతున్నారు. వాళ్ళంతా రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నా ఏమీ పట్టనట్లు పాలకులు చోద్యం చూస్తున్నారు. ఉద్యోగులకు టెన్షన్గా ఫస్ట్గా జీతాలు పడుతున్న ప్రభుత్వ మాటలు ఉత్త ప్రగల్భాలే అన్న విమర్శలు వస్తున్నాయి. ఆశా వర్కర్లకు 4 నెలల నుంచి జీతాలు లేవు. గ్రామ పంచాయతీల్లో కార్మికులకు 6 నెలలుగా వేతనం లేదు. మున్సిపల్ కార్మికులకు 3 నెలలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు 5 నెలల దాకా బకాయి. ఇక వైద్య రంగంలో 104 ఉద్యోగుల పరిస్థితి అదే. 6 నెలల శాలరీ పెండింగ్. ఇక ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు, గ్రాట్యుటీ, ప్రభుత్వ జీవిత బీమా, జీపీఎస్, సరెండర్ లీవ్స్, కమ్యూటేషన్ బిల్లుల సంగతి సరే. అవి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయి. షెడ్యూల్డ్ ఎంప్లాయీస్, పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల జీతభత్యాల సమస్య కూడా తీవ్రంగానే ఉంది. పైన పటారం లోన నోటారం అన్నట్లు ఫస్ట్కే జీతభత్యాలు చెల్లిస్తున్నామని పాలకులు పైకి చెప్తున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనేది ఉద్యోగుల వాదన. జీవో నెంబర్ 010 కిందకి రాని ప్రభుత్వ శాఖల ఉద్యోగులెవరికీ ఇంకా మే నెల జీతాలు పడలేదు. నిరంతరం రైతుల వ్యవహారాలతో బిజీగా ఉండే ఒక శాఖ ఉద్యోగులైతే అకస్మాత్తుగా 4 నెలల జీతం ఆగిపోయింది. ఆర్థిక శాఖ క్లియరెన్స్ లేకపోవడం వల్లనే ఆ శాఖ సాలరీ చెక్కులు ఆగిపోయాయని సమాచారం. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసిపోవడంతో అంతకుముందు జీతాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా క్లియర్ అవుతున్నాయి. కాస్త ఆలస్యంగానైనా మార్చి, ఏప్రిల్ నెలల వేతనాలు పడుతుండటంతో వాళ్లకు కొంత ఊరట లభిస్తోంది. ఇక వివిధ రకాల బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుండడం తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందనేది ఉద్యోగుల ఆవేదన. పీఎఫ్, గ్రాట్యుటీ లాంటి సేవింగ్స్ కు సంబంధించిన పేమెంట్ కూడా సకాలంలో అందకపోవడంతో ఉద్యోగులు ఇక్కట్లు పాలవుతున్నారు. కూడబెట్టిన ఆ కాస్త సొమ్ము ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం పనిచేస్తుందని ఆశించిన వాళ్ల ఆశలు అడియాసలవుతున్నాయనే బాధ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. పాలకులు మానవతా దృక్పథంతో ఆలోచించి తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనేది వాళ్లలో మెజారిటీ అభిప్రాయం. ఇక కనీస వేతనాల డ్రాఫ్ట్ జారీలో జరిగిన లోపాలను సరిదిద్ది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ జీతభత్యాలను సవరించాలనేది ఉద్యోగుల డిమాండ్.